రవికుమార్ గారు, కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా ధాన్యం సేకరణలో చెప్పండి. రాష్ట్రానికి తగిన మద్దతు ఎందుకు లభించడం లేదు? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, లారీల కేటాయింపులో జాప్యం ఎందుకు జరుగుతుంది? రవికుమార్ గారు. నేను చక్రి గారు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. ముందుగా అందరికీ నమస్కారం. టైం లేదు కాబట్టి. అయితే ఎఫ్సిఐ పని బియ్యం కొని అమ్ముకోవడము, వ్యాపారం చేయడం కాదండి ఎఫ్సిఐ పని. ఎఫ్సిఐ పని ఏంటంటే ఈ దేశానికి ఎంతైతే అవసరం ఉంటుందో, ఈవెన్ పీక్ స్టేజ్ లో ఎంతైతే అవసరం ఉంటుందో అంత ధాన్యాన్ని కొని స్టోర్ చేసి పెట్టుకుంటుంది అంతే. ఎఫ్సిఐ చేసేది వ్యాపారం కాదు. అంటే ఎఫ్సిఐ కెపాసిటీ ఎంత ఉందో అంతకు మించి కొని మీరు తెలుసు కదా స్టోర్ చేస్తుంది. అదే కానీ వ్యాపారం చేయదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎఫ్సిఐ కొనుక్కోవట్లేదు ఎఫ్సిఐ పని అది కాదు. బట్ అట్ ది సేమ్ టైం ఎంతవరకు అయితే స్ట్రెచ్ చేయగలుగుతుందో అంతవరకు ఎఫ్సిఐ స్ట్రెచ్ చేస్తుంది, ధాన్యాన్ని తీసుకుంటుంది, నిల్వ చేసుకుంటుంది. అది తెలిసిన విషయం మనకి. అద్దం ముందున్నటువంటి ప్రభుత్వంలో మీకు తెలుసు సగం పైన ధాన్యం అంతా కూడా ఎలకల పాలయ్యేది, అదంతా పందికొక్కుల పాలయ్యేది. అదంతా పాత స్టోరీ. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్న రైతుల యొక్క సమస్య నుమన్ గారు చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు లేదా ఎన్ని వేల ఎకరాలు మొక్కజొన్న పంట వేశాము, దానికి కావాల్సినటువంటి అంటే పంట చేతికి వచ్చిన తర్వాత ఇన్ని లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. పంట వేసిన తర్వాత దీని అంతటినీ కూడా మద్దతు ధరకి సేకరించడానికి ఎన్ని మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో ఎంతెంత ఏర్పాటు చేయాలనే లెక్క ఏమన్నా వీళ్ళు చేసుకున్నారు. అక్కడ మిస్ అయ్యారు అంతే. వీళ్ళు మిస్ అయింది అక్కడ. అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు మొక్కజొన్న రైతులకు వచ్చినటువంటి కష్టం దీని వల్ల వచ్చింది. సరే, వరి పైన ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, బాగానే ఉంది. ఆ ఫిలిప్పీన్స్ కు అక్కడికో ఇక్కడికో ఏదో ప్లాన్ చేసి వరిని అక్కడ ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నాలు చేసినట్టున్నది ప్రభుత్వం. అది 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 మెచ్చుకోవాల్సింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మిగతా పంటల పైన ఫోకస్ చేయలేదు, ముఖ్యంగా మొక్కజొన్న పైన ఫోకస్ చేయలేదు. నాకు తెలిసిన వివరాల ప్రకారం ఏమైనా ఉంటే కరెక్షన్ చేయాలి రుమాన్ గారు. 13.5 లక్షల ఎకరాల్లో, మరి ఎంతవరకు కరెక్ట్ మీరు సబ్జెక్టు కరెక్షన్ అడుగుతున్నాను నేను కూడా. 13.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట ఈ రాష్ట్రంలో ఈసారి రైతులు వేశారు. దానికి తగ్గట్టుగా పంట ఉత్పత్తి వచ్చింది. దానికి తగ్గట్టుగా కొనుగోలు ఏర్పాటు చేశారా చేయలేదా? చేసి ఉండింటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. మీరు చెప్తున్నది బాగానే ఉన్నది. నేనేమంటున్నా, రైతుల విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల సందర్భంగా మాట్లాడను. రాజకీయ ఏమంటారు అడ్వాంటేజ్ తీసుకునే విషయాలు నేను మాట్లాడను. నేను ఒకటే చెప్తున్నా, రైతులకు ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు ఏదైతే మార్కెట్ కలిగించాలో అది కలిగించిరా లేదా, దళారీ వ్యవస్థను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో దళారుల ద్వారా 1000 రూపాయలకు, 1100 రూపాయలకు, 1500 రూపాయలకు దళారులు కొనుక్కొని దాన్ని ఏదో మార్కెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా రైతులు ఒక్కొక్క క్వింటాల్కి దాదాపు 1000 రూపాయలు పైగా నష్టపోతున్నారు అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు తెలుసా తెలీదా? ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నది, ఇది ఆరోపణ కాదు, ఇది నిజం కాబట్టి నేను చెప్తున్నా. ఆరోపణ కాదు, నిజం కాబట్టి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ దళారుల రూపంలో వచ్చి దళారుల పాత్ర ఎత్తి ఈ యొక్క పంటని తక్కువ రేటుకి కొనుక్కొని 1000 రూపాయలకు, 1200 కొనుక్కొని దాన్ని స్టోర్ చేసుకొని ఎక్కువ రేటుకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు గడించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నాయకుల అండతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారనే ఆరోపణలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటి? ఇదొక సమస్య. రెండవ విషయము, కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన ఖరీఫ్ సీజన్కే 2400 రూపాయలు మా మొక్కజొన్నకు, సరే మొక్కజొన్నకి ఇచ్చింది. అంతకుముందు ప్రభుత్వం కూడా 2400, పోయిన సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2400 రూపాయలకి ఇచ్చింది. పోయిన సంవత్సరం లెక్కలు మన దగ్గర చాలా స్పష్టంగా ఉన్నప్పుడు కలెక్టర్ల ద్వారా, అదే కలెక్టర్ వ్యవస్థ మీరు అన్నట్టుగా మీరు రిఫరెన్స్ తీసుకున్న దాని ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాల్లో పంట విస్తీర్ణం పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. పోయిన సంవత్సరం ఈ సమస్య ఉండిందా లేకుండిందా? పోయిన సంవత్సరం సమస్య ఉండింటే పోయిన సంవత్సరం ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఈ సంవత్సరం ఎటువంటి చర్యలు ఇవి చెప్పాలి కదండి. ఇవి చెప్పకుండా మేము వేరే ఏదో విషయాలు మాట్లాడితే కరెక్ట్ కాదు. హనుమాన్ గారు, ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, రైతుల విషయం దగ్గరకు వస్తే మాత్రం రాజకీయాలు చేయకండి. ఇది నేను ప్రతి డిబేట్లో రైతుల సమస్యల పైన మాట్లాడేటప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేస్తా, రైతు సమస్యల పైన రాజకీయాలు చేయకండి. రైతు సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయమే మాట్లాడు. నేను కొన్ని లోటుపాట్లు కూడా అంతకుముందున్నటువంటి ప్రభుత్వంలో జరిగినాయి. విస్తీర్ణం పెరిగింది, వరి విస్తీర్ణం పెరిగిన తర్వాత దాన్ని మార్కెట్ చేసుకునే ఒక పాలసీ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు కూడా నేను చర్చల్లో చెప్పేవాడిని. నేను 2020-21లో కూడా ఈ సమస్య భారీగా వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే,
ఈ యొక్క సమస్యకి సంబంధించిన విస్తీర్ణం పెరిగింది, వరి విస్తీర్ణం పెరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి 10 మార్కెట్ యార్డులు పెంచడం కావచ్చు, కల్లాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి వరి కొనుగోలు. Yes. కల్లాల్లో ఆరబెట్టుకుంటారు. అక్కడి నుంచి ఏమైనా ప్రభుత్వం పాలసీ తీసుకొని వస్తే బాగుంటుంది. దాదాపు అప్పటికే ఒక 59-60 మంది రైతులు గుండె పగిలి చనిపోయిన కేసులు అప్పటికే వచ్చినండే. దానికి సంబంధించిన పాలసీ ఏదైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వము 2021 తర్వాత కూడా ఎప్పుడు కూడా అటువంటి చర్యలకు పూనుకోలేదు అప్పుడున్న ప్రభుత్వం. అంటే రైట్ అంటే రవికుమార్ నేనేమంటున్నా, ప్రభుత్వం పైన అప్పుడున్న ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న పార్టీ పైన నేను చేయట్లేదు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం మారింది. 2021 తర్వాత 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇటువంటి పాలసీని ఏది కూడా డిజైన్ చేసే పనిని ఈ యొక్క ప్రభుత్వం కూడా తీసుకోలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా రైట్ రవికుమార్ గారు మళ్ళీ మీకు